హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా ఫ్రెండ్స్? మేమైతే బాగుండాము. చూడండి, ఈ పొద్దు మా ఐడియా ఏంటంటే రైస్ అయితే పని అంతా అయ్యే లోపల ఇప్పటికేం ఫ్రెండ్స్ రైస్ అయితే పెట్టినాను. పాలకూర పప్పు చేస్తాను. పాలకూర పప్పు ఎలా చేస్తాను నేను మీకు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. కందిపప్పు, పచ్చిమిర్చి బాగా శుభ్రంగా కడుక్కుంటాను. ఆకంతా బాగా ఒలిచి పెట్టుకున్నాను నీట్గా. ఆకంతా ఫ్రెష్గా బాగుంది. బాగా కడుక్కుంటాను. తర్వాత టమోటా, తగినంత చింతపండు, పసుపు వేసి ఉడకబెడతాను ఫ్రెండ్స్. చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, కందిపప్పు అయితే బాగా నీట్గా 2 సార్లు వాష్ చేసి బాగా కడిగేసి పెట్టుకున్నాను. పాలకూర కూడా 2 సార్లు 3 సార్లు బాగా నీట్గా వాష్ చేసేసినాను. కడిగేసినాను నీట్గా కడిగి పెట్టినాను. ఇప్పుడు పాలకూర అయితే పప్పులు పెట్టేస్తున్నాను. ఎందుకంటే వర్షాకాలము వానబడి మట్టి అవుతుంది కాబట్టి ఆకు మాత్రం 2-3 సార్లు బాగా నీట్గా శుభ్రం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎన్నిసార్లు కడిగినా కూడా ఏదో ఒకటి ఉంటుంది. అందుకే నేను బాగా నీట్గా 2 సార్లు కడిగేసినాను. చింతపండు కూడా తగినంత, పాలకూరలో చింతపండు తక్కువే వేయాలి, ఎక్కువ వేస్తే బాగుండదు. చింతపండు కూడా 2 సార్లు నీట్గా కడిగినాను. టమోటాలు బాగా కడిగి కోసి పెట్టుకున్నాను. ఇవన్నీ వేసేస్తాను. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇవన్నీ వేసేసినాను కదా. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేస్తాను. బిన్నాన్ని ఉడికిపోతాను. పెట్టేసినాను చూడండి. రైస్ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మాది పాలకూర పప్పు అన్నము. మీదేం కూరలు ఫ్రెండ్స్? మీరేం చేస్తున్నారు? తొందరగానే అయిపోతుంది పాలకూర పప్పు. ఏమి లేట్ ఏం లేదు. అన్నీ కోసుకొని శుభ్రంగా చేసుకోవాలి. నేనైతే పప్పు, కందిపప్పు 2 గ్లాసులు వేసిన ఫ్రెండ్స్. దానికి తగినన్ని పచ్చిమిర్చి, ఒక కట్ట అయితే పాలకూర తీసుకున్నాను. 4 టమోటాలు వేసినాను. తగినంత చింతపండు వేసినాను. బాగా అన్నీ శుభ్రంగా కడిగి అన్నీ అయితే పెట్టేసినాను. ఈ కందిపప్పు రైస్ ఉడికే లోపల పోపుకు ఎల్లుల్లిపాయి, తెల్లగడ్డ అన్నీ రెడీ చేసుకుంటాను. పెట్టేసిన కానీ ఫ్రెండ్స్, పుదీనా అయితే ఒక కట్టు ఉన్నది. మొన్న నేను ఊళ్ళోకి బండి వచ్చింటే తీసుకున్నాను. మళ్ళీ మా అన్న నాకు పంపించినాడు కూరగాయలు కదా ఫ్రెండ్స్. దండిగా ఉంది పుదీనా. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పుదీనా అయితే పాడైపోతుంది ఫ్రెండ్స్, ఉండదు. డబ్బాలో పెట్టినా కూడా మహా అంటే 4-5 రోజుల కంటే ఎక్కువ ఉండదు. అందుకే దండిగా ఉంది. ఒక పెద్ద కట్ట అంత పుదీనా తీసుకొని పుదీనా పచ్చడైనా చేసి పెడదాం, పిల్లలకు క్యారీకి ఉంటుందని ఆలోచించాల్సిన ఫ్రెండ్స్. పుదీనా పచ్చడి చేయాలంటే ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. నాకైతే చక్కగా బాగా చేస్తుంది పుదీనా పచ్చడి. చేస్తామని వేసుకున్నా. ఈ పుదీనా నీట్గా కడిగి ఫస్ట్ వడేసి పెట్టుకుంటాను చూడండి. బాగా వాటర్లో వేసి ఆకు అంతా నీట్గా కడగాలి ఫ్రెండ్స్. ఫస్ట్ నీట్గా కడకపోతే బాగుండదు. కుళాయికి అయితే నీళ్ళు వస్తున్నాయి. నీట్గా కడిగి జల్లి గిన్నెలో వేసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడైతే పప్పు ఉడకాల చూడండి. పాలకూర పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఉప్పు వేసేసి నీళ్ళన్నీ వేసుకుంటాను. అయితే తగినంత కల్లుప్పు వేసి దుద్దేస్తాను. దుద్ది పోపు పెడతాను. రైస్ అయిపోయింది. రైస్ చేసేసుకుని పోపుకు కూడా అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఎల్లుల్లిపాయి, ఎండుమిర్చి, ఎర్రగడ్డ, కొత్తిమీర అన్నీ ఇవన్నీ వేసి పప్పు బాగా దుద్ది పోపు పెట్టేస్తాను. దుద్దుతాను చూడండి. పప్పు చూడండి ఫ్రెండ్స్, చక్కగా దుద్దేసిన పప్పు ఎంత బాగా వచ్చేసింది చూడండి. పాలకూర పప్పు చాలా టేస్టీగా వచ్చేసింది. ఇంకా ఇప్పుడు పోపు పెట్టేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చేసిందో. పోపు అయితే పెట్టాను. ఆయిల్ అయితే వేసినాను. ఇప్పుడు ఫస్ట్ ఆవాలు అయితే వేసి
ఆవాలు చిట్టుపట్టన్నాయి అంటే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేస్తాను. జీలకర్ర వేస్తే పప్పు గమ్మని వాసన వస్తుంది. జీలకర్ర మెంతులు ఖచ్చితంగా వేసుకోవాలి పోపుకి అయితే. చూడండి, పోపుకు కావాల్సిన తెల్లగడ్డ, ఎండుమిరపకాయలు, ఎర్రగడ్డ, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ నేను వేసుకున్నాను. ఇప్పుడైతే ఎల్లుల్లిపాయ వేస్తాను, తర్వాత వేస్తాను. తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్, రేట్ ఏం లేదు. నేనైతే 2 ఒకేసారి పెట్టేస్తాను. ఒక పక్క రైస్ పెట్టేస్తాను, ఒక పక్క కూర చేసేస్తాను. రైస్ అయితే అయిపోయింది. పప్పు కూడా పాలకూర పప్పు తర్వాత పెట్టేస్తాను. పాలకూర పప్పు అయిపోయిన తర్వాత పొదిని కూడా పచ్చడి చేస్తాను ఫ్రెండ్స్. పొదిని పచ్చడి కావాల్సింది అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను, చేస్తాను. చూడండి, పొదిని పచ్చడి చూడండి ఫ్రెండ్స్. పొదిన పచ్చడి కూడా రెడీ చేసుకున్నాను. ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 పెద్ద టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 నిమ్మకాయ సైజు అంత చింతపండు, 4 టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాను. పొదిన అయితే చూడండి ఫ్రెండ్స్, బాగా వాటర్లో వేసి బాగా కడిగి ఇలా జల్లి గిన్నెలు వేసి పెట్టుకున్నాను. నీళ్ళు వాటర్ అంతా కూడా పోయేట్టుగా. ఇదైతే పెద్ద కట్ట, 1 కట్ట, మళ్ళీ అందులో సగం కట్ట ఫ్రెండ్స్, 1.5 కట్ట పొదిన ఇది. దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇది. నేను ఈ విధంగా ఎక్కువ పొదిన అయినప్పుడు చేసి పెడతాను ఫ్రెండ్స్. బాగుంటుంది. చపాతీలకు కానీ, ఇడ్లీలకు కానీ, దోశలకు కానీ, అన్నంలకు కానీ దాన్ని కొంచెం నెయ్యి వేసుకొని తింటే దాని కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. పాలకూర పప్పు అయిపోతానే పొదిన పచ్చడి అయితే చేస్తాను ఫ్రెండ్స్. పొదిన పచ్చడికి ఇంతేను, తెల్లగడ్డ కూడా కావాలా. చూడండి ఫ్రెండ్స్, తర్వాత ఎంత బాగా వేగితేనే అంత బాగుండేది. చూడండి ఎలా వేగిందో చూడండి. బాగా కరెంట్ లేదు, కొంచెం మబ్బుగా ఉంది. ఇప్పుడంతా పోపు ఇంట్లో వేసేస్తున్నాను. అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, పప్పు కొద్దిసేపు ఉడకబెట్టేస్తాం, అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, పాలకూర పప్పు రెడీ అయిపోయింది. గమ్మని వాసన వస్తుంది. చూడండి, నేను చేసినట్టు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. చపాతీలకు కానీ, అన్నంలకు కానీ, వేడిగా రైస్, పాలకూర పప్పు, పెరుగు అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఈ పూట మా లంచ్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాగధార ఛానల్ శివకుమారి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.